ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించాలంటే కేవలం గ్లామర్ మాత్రమే ఉంటే సరిపోదు. అందంతో పాటు అందుకు అదృష్టం కూడా తోడవ్వాలి. కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ రేంజ్ను ఎంజాయ్ చేస్తున్న కాజల్కు లక్ బాగా ఉందని ఆమె కెరీర్ గ్రాఫ్ను బట్టి అర్థమవుతోంది. లేటెస్ట్గా ఆమె తెలుగులో మరోసారి నెంబర్ 1 స్థానాన్ని ఆక్రమించుకోవడంతో అమ్మడి కెరీర్కి ఇప్పుడప్పుడే వచ్చిన ముప్పేమీ లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్గా ఓ మీడియా సంస్థ నిర్వహించిన ఆన్లైన్ ఓటింగ్లో 2016 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్గా కాజల్కే ఎక్కువ ఓట్లొచ్చాయట. గతేడాది పవన్ కళ్యాణ్ సరసన సర్దార్ గబ్బర్ సింగ్, మహేష్ సరసన బ్రహ్మోత్సవం వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించింది కాజల్. అయితే ఆ 2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా బోల్తా కొట్టడంతో ముద్దుగుమ్మ పనైపోయిందన్న ప్రచారం జరిగింది. కానీ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ మూవీ జనతా గ్యారేజ్లో ఐటెం సాంగ్ చేసిన కాజల్ ఎవరూ ఊహించని విధంగా మళ్లీ ఫామ్లోకొచ్చింది. దీనికి తోడు చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150లో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకోవడం కూడా కాజల్ టాప్ పొజిషన్కి చేరుకోవడానికి హెల్ప్ అయింది. మొత్తానికి లాస్ట్ ఇయర్ సత్తా చాటుకున్న ఈ అందాల భామ ఈ ఏడాది కూడా అదే జోరును కొనసాగిస్తుందా అన్నది తెలియాలంటే మరికొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే. If you like the video, please like us and subscribe Tollywood Nagar.